చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 80 ఫస్ట్ డే ఆఫ్ ట్రీట్మెంట్. మిస్టర్ విజయ్, నాకొక ఫేవర్ చేస్తావా అని పవిత్ర అడుగుతుంది. విజయ్ అతని తలను పైకెత్తి పవిత్ర వైపు చూస్తూ ఏంటది అని అడుగుతాడు. అది కిరణ్ నాకు చాలా హెల్ప్ చేశాడు, కాని నా వల్లే అతని ఇమేజ్ పాడైంది. ఒకవేళ అతను నా వల్ల ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే నాకోసం అతనికి హెల్ప్ చేస్తావా ప్లీజ్ అంటూ అడుగుతుంది. అతని ఫ్యాన్స్ కిరణ్ ను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆమె కారణంగా అతనికి ఏదైనా ట్రబుల్ కల్పిస్తారేమో అని పవిత్ర భయపడుతుంది. పవిత్ర కోరిన ఫేవర్ ను వినగానే విజయ్కి అర్థమవుతుంది అతని ముందు ఉన్న ఈ అమ్మాయి చాలా కైండ్ హార్టెడ్ గర్ల్ అని. మనసులోనే పవిత్రను పొగుడుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు విజయ్. పవిత్ర పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోకుండా తన ఫ్రెండ్ గురించి కంగారు పడడం చూసి విజయ్ ఇంప్రెస్ అవుతాడు. ఓకే, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నా చేతిలో పవర్ ఉన్నన్ని రోజులు కిరణ్ ఎలాంటి చిక్కుల్లో పడకుండా చూసుకుంటాను అంటూ విజయ్ పవిత్రకి ప్రామిస్ చేస్తాడు. పవిత్ర కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు విజయ్. పవిత్ర విజయ్ ప్రామిస్ ను విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఏదో మాట్లాడుతూ ఉండగా సడన్ గా ఖుషీని విజయ్కి పరిచయం చేయాలన్న ఆలోచన తట్టి పవిత్ర ఎక్సైటెడ్ గా మిస్టర్ విజయ్, నువ్వు రేపు ఫ్రీయేనా అని అడుగుతుంది. హా, ఫ్రీగానే ఉంటాను అని విజయ్ బదులు ఇస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే మరుసటి రోజు విజయ్కి చాలా వర్క్స్, మీటింగ్స్ ఉన్నాయి. మనమొక రోజు చెర్రీ బేబీ గురించి మాట్లాడుకున్నాము, గుర్తుందా? ఎలాగో రేపు మనిద్దరం ఫ్రీగా ఉంటాం కాబట్టి తననిక్కడికి పిలుద్దామా అని పవిత్ర అడుగుతుంది. అఫ్కోర్స్, చెర్రీ బేబీని చూడాలని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటూ ఇమ్మీడియట్ గా బదులు ఇస్తాడు విజయ్. ఆ క్యూట్ చిన్నారి గురించి ఆలోచిస్తుంటేనే విజయ్ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక లోపలికి వెళ్దాం అని చెప్పి పవిత్ర విజయ్ను తీసుకుని లోపలికి వెళ్తుంది. విజయ్ను 101 లోపలికి పుష్ చేసి తను 102కి వెళ్లిపోయింది. విజయ్ వేడినీటితో ఒక వెచ్చటి స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వచ్చాడు. అతను బెడ్రూం లోపలికి వెళ్లి సడన్ గా స్టన్ అవుతాడు. పవిత్ర అతని బెడ్రూంలో విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా నిజం కాదు, అతని భ్రమ అయి ఉంటుందని ఫీల్ అవుతాడు. కాని పవిత్ర విజయ్ను చూస్తూ మిస్టర్ విజయ్ అని గ్రీట్ చేస్తుంది. వాయిస్ విన్నాక నిజంగానే పవిత్ర అక్కడ ఉందని రియలైజ్ అవుతాడు. పవిత్ర వైట్ కలర్ కోట్ వేసుకుని ముఖానికి మాస్క్ పెట్టుకుని చేతిలో ఒక బ్యాగ్ తో నిల్చొని చూస్తుంది. మధుశ్రీ, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని నర్వస్ గా అడుగుతూ ఇమ్మీడియట్ గా అతని చేతికి అందిన ఒక షర్ట్ ను తీసి వేసుకుంటాడు. ఎలాగో అతను ఒక్కడే ఉంటాడు కదా అని చెప్పి జస్ట్ టవల్ మీదే బయటికి వచ్చాడు. కాని పవిత్ర అతని రూంలో ఉంటుందని విజయ్ ఊహించలేదు. తల నుండి నీళ్లు కారుతున్నాయి. అతను చూడడానికి బాగా కనిపించడం లేదేమో అని కంగారు పడతాడు. విజయ్కి ఎవరి ముందు ఎలా కనిపించినా పవిత్ర ముందు మాత్రం హ్యాండ్సమ్ గా కనిపించాలని అనుకుంటాడు. అయినా పవిత్రకి మాత్రం తన ముందు ఉన్న అబ్బాయి చాలా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. తనను చూడగానే సిగ్గుతో షర్ట్ వేసుకోవడం చూసి పవిత్ర నవ్వుకుంటుంది. విజయ్ పవిత్ర కళ్లకు చాలా మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. గాడ్, ఈ అబ్బాయి నన్ను ఇంత బ్లష్ అయ్యేలా చేస్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ వేగంగా కొట్టుకుంటున్న తన గుండెను కామ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. చిన్నగా చిరునవ్వు చిందిస్తూ మిస్టర్ విజయ్, నేను ఈ రోజు నుండి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని నీకు ప్రామిస్ చేశాను కదా, అందుకే వచ్చాను. కాని అంతకంటే ముందు నీ జుట్టును డ్రై చేయడంలో హెల్ప్ చేస్తాను అని చెప్తూ ఆమె చేతిలో ఉన్న ఆక్యుపంక్చర్ కిట్ ను పక్కన పెట్టి హెయిర్ డ్రయర్ కోసం వెతుకుతుంది. హెయిర్ డ్రయర్ ను తీసుకుని విజయ్ దగ్గరకు రాగానే మధుశ్రీ, ఇటివ్వు, నేను చేసుకుంటాను అని అంటాడు. పవిత్ర పర్లేదు అంటూ అతని హెయిర్ ను డ్రై చేయడంలో సహాయపడుతుంది. తన మృదువైన చేతులతో విజయ్ వెంట్రుకలను అటూ ఇటూ అంటూ డ్రై చేస్తుంటే విజయ్కి చాలా కొత్త అనుభూతి కలుగుతుంది. విజయ్ తన 2 కళ్లను మూసుకుని ఆమె టచ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. పవిత్ర అతనికి ఇలా చిన్న చిన్న విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటే
విజయ్కి చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఈ అందమైన అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండగా సడన్ గా విజయ్కి ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ అతనికే గనక పొడవాటి జుట్టు ఉండి ఉంటే అప్పుడు ఈ అందమైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం మళ్లీ మళ్లీ వస్తుందని అనుకుంటూ నవ్వుకుంటాడు. విజయ్ హెయిర్ ను డ్రై చేసిన తర్వాత అతని వీల్ చైర్ ను బెడ్ దగ్గరకు తీసుకెళ్లి, మిస్టర్ విజయ్, నువ్వు బెడ్ మీద స్ట్రెయిట్ గా పడుకుంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్తుంది. పవిత్ర చెప్పినట్టే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అతను టవల్లో ఉండేసరికి కొంచెం ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతూ, మధుశ్రీ, నేను ముందు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అంటాడు. లేదు, అవసరం లేదు మిస్టర్ విజయ్, ఆక్యుపంక్చర్ మసాజ్ కి క్లోత్స్ తీసేయాలి అంటూ పవిత్ర చాలా ప్రొఫెషనల్ గా నడుచుకుంటుంది. తను నిజంగానే ఒక డాక్టర్ గా ఫీల్ అవుతూ విజయ్ ను నిజంగా పేషెంట్ లాగా ట్రీట్ చేస్తుంది. కాని విజయ్ చాలా ఎంబరాస్డ్ గా ఫీల్ అవుతున్నాడు. పవిత్ర విజయ్ షైగా ఫీల్ అవ్వడం గుర్తించి, జస్ట్ ఈ షర్ట్ ను తీసే మిస్టర్ విజయ్ అని చెప్తుంది. విజయ్ అతని షర్ట్ ను తీసేసి చేతులతో బెడ్ ను సపోర్ట్ గా పట్టుకుని కొంచెం శక్తిని ఉపయోగించి ఫైనల్ గా బెడ్ మీదకి ఎక్కి స్ట్రెయిట్ గా పడుకుంటాడు. పవిత్ర తనతో పాటు తెచ్చిన ఆక్యుపంక్చర్ కిట్ ను ఓపెన్ చేసి బెడ్ మీద ఒక పక్కన అందుబాటులో ఉండేలా పెట్టుకుంది. తన దగ్గర తాతయ్య ఇచ్చిన సిల్వర్ నీడిల్స్ కొన్ని ఉన్నాయి. ముందుగా పవిత్ర ఆ నీడిల్స్ ను ఆల్కహాల్ తో డిసిన్ఫెక్ట్ చేసిన తర్వాత తన చేతులతో విజయ్ బాడీను ప్రెస్ చేస్తూ ఆక్యుపంక్చర్ పాయింట్స్ ను వెతుకుతుంది. ఆక్యుపంక్చర్ అనేది ఒరిజినల్ గా చైనాలో యూజ్ చేసే ట్రీట్మెంట్. ఈ మధ్య వేరే దేశాల్లో కూడా ఈ మెథడ్ ను ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా ఈ ట్రీట్మెంట్ ను మొదలు పెడుతున్నారు. ఇది చాలా కష్టమైన ట్రీట్మెంట్. కొంచెం తప్పు జరిగినా పేషెంట్ పక్షవాతంతో బాధపడాల్సుంటుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ ప్రొఫెషనల్స్ మాత్రమే చేస్తారు. పవిత్ర మెడిసిన్ చదివినప్పటికీ తాతయ్య దగ్గర నుండి చిన్నప్పటి నుండి కొన్ని టెక్నిక్స్ ను నేర్చుకుంది. ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉండడం వల్లే ధైర్యంగా ఈ మెథడ్ ని యూజ్ చేయడానికి పవిత్ర డిసైడ్ అయ్యింది. ఈ ట్రీట్మెంట్ లో నీడిల్స్ ని యూజ్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వద్ద బాడీను ప్రెస్ చేస్తూ రికవర్ చేయడమే. పవిత్ర మెల్లగా నీడిల్స్ తో విజయ్ బాడీ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర అప్లై చేస్తుంది. తను నీడిల్స్ ను గుచ్చేటప్పుడు చాలా జెంటిల్ గా ఉంటుంది. ఒక పువ్వు నుండి సీతాకోకచిలుక ఎంత మృదువుగా మకరందాన్ని తీసుకుంటుందో పవిత్ర కూడా అంతే జెంటిల్ గా అతన్ని ట్రీట్ చేస్తుంది. మిస్టర్ విజయ్, నొప్పి కలుగుతుందా అని పవిత్ర అడుగుతుంది. కొంచెం అని విజయ్ బదులు ఇవ్వగాని, ఇక్కడ నొప్పిగా ఉందా లేదా తిమ్మిరిగా అనిపిస్తుందా అని నీడిల్ను గుచ్చుతున్న ప్రతి పాయింట్ దగ్గర చూపిస్తూ అడుగుతుంది. కొంచెం తిమ్మిరిగా ఉంది అని విజయ్ చెప్తాడు. పవిత్ర విజయ్ కాళ్ల దగ్గర నీడిల్స్ ను పెడుతూ, ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుందా అని అడుగుతుంది. లేదు, నాకు స్పర్శ కూడా కలగడం లేదు అని విజయ్ అంటాడు. విజయ్కి స్పర్శ లేకపోయినా అతని నర్వ్స్ ను స్టిమ్యులేట్ చేయడం కోసం నీడిల్స్ ను అప్లై చేయడం అవసరం. పవిత్ర అతన్ని ట్రీట్ చేస్తుండగా విజయ్ పడుకొని ఆమె వంక చూస్తాడు. తన అందమైన కళ్ళు తను చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. తను వేళ్లతో ఆక్యుపంక్చర్ పాయింట్స్ ను వెతుకుతూ నీడిల్స్ తో అతన్ని గుచ్చుతోంది. అయినా విజయ్కి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. పవిత్ర అతనికి ఎక్కువ నొప్పి కలగకూడదని చాలా జెంటిల్ గా మూవ్ అవుతుంది. పవిత్ర కళ్ళు పెద్దగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆక్యుపాయింట్స్ ను కనుక్కున్న ప్రతిసారి ఆమె కళ్లలో ఏదో సాధించిన ఆనందం ఇట్టే తెలిసిపోతుంది. విజయ్కి ఆ రెండు కళ్ళు ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లా కనిపిస్తున్నాయి. పవిత్ర విజయ్ అప్పర్ బాడీ నుండి కాళ్ల వరకు రెండు వైపులా నీడిల్స్ ను అప్లై చేసింది. అన్ని నీడిల్స్ ను అప్లై చేసిన తరువాత వాటిని చాలా జాగ్రత్తగా తిప్పుతూ అడ్జస్ట్ చేస్తుంది. కొద్దిసేపు అలాగే ఉంచిన తరువాత పవిత్ర నీడిల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా మెల్లగా తీసేస్తుంది. మిస్టర్ విజయ్, ప్లీజ్ వెనక్కి తిరిగి పడుకో, ఇప్పుడు బ్యాక్ సైడ్ అప్లై చెయ్యాలి అని అనగానే విజయ్ ఆమె మాటలను స్కూల్లో పిల్లాడు టీచర్ మాటలను విన్నట్టు ఒబీడియంట్ గా విని వెనక్కి తిరిగి పడుకుంటాడు.
వెనక సైడ్ కూడా ముందు సైడ్ లాగే తల దగ్గర నుండి కాళ్ల వరకు నీడిల్స్ ను అప్లై చేసి టైం అవ్వగానే వాటిని తీసేస్తుంది. మిస్టర్ విజయ్, నీడిల్స్ అన్నీ తీసేశాను. ఇక మసాజ్ చేస్తే ఈరోజు ట్రీట్మెంట్ అయిపోయినట్టే అని చెప్తుంది పవిత్ర. పవిత్ర ఒక వైట్ కలర్ కాటన్ క్లాత్ ను తీసుకుని అతని బాడీ మీద కప్పి మసాజ్ చేయడం మొదలు పెడుతుంది. పవిత్ర మసాజ్ చేయడంలో చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఆమె స్ట్రెంగ్త్, స్కిల్స్ కరెక్ట్ గా ఆన్ పాయింట్ లో ఉన్నాయి. పైనుండి మొదలుపెట్టి కింద వరకు అతనికి మసాజ్ చేస్తూ బ్లడ్ ఫ్లో బాగా అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఒక గంట సేపు తర్వాత పవిత్ర మసాజ్ చేయడం ఆపేసి, మిస్టర్ విజయ్, ఈ రోజుకి ఇది చాలు, గుడ్ నైట్ అని చెప్పి విజయ్ మీద ఒక బ్లాంకెట్ కప్పి తన ట్రీట్మెంట్ కిట్ తో బయటికి వచ్చేస్తుంది. విజయ్ బెడ్ లో పడుకుని ఇప్పటి వరకు జరిగిన ట్రీట్మెంట్ సెషన్ ను గుర్తు తెచ్చుకుంటూ పవిత్ర స్పర్శకి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆమె అతన్ని తాకిన ప్రతిసారి విజయ్ హార్ట్ బీట్ పెరుగుతూనే ఉంది. కానీ అతి కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు. పవిత్ర 101 నుండి బయటికి రాగాని ఆమె ముఖానికి ఉన్న మాస్క్ ను తీసేస్తుంది. తన బుగ్గలు ఇప్పటికే ఎర్రగా మారిపోయాయి. విజయ్కి కలిగిన సేమ్ ఫీలింగ్ పవిత్రకి కూడా కలిగింది. అతన్ని ముట్టుకున్న ప్రతిసారి ఆమెలో ఏదో తెలియని యుద్ధం జరుగుతుంది. ట్రీట్మెంట్ పూర్తయి తన అపార్ట్మెంట్ కి వచ్చాక కూడా ఆమె కళ్లకు విజయ్ మాత్రమే కనిపిస్తున్నాడు. పవిత్ర ఈ ఆలోచనలు పోగొట్టుకునేందుకు తలను గట్టిగా ఊపుతూ నిద్ర రాకున్నా ఫోర్స్ఫుల్ గా కళ్లు మూసుకుని నిద్రపోతుంది. మరుసటి రోజు పొద్దున్నే ఖుషీను తీసుకురావడానికి పవిత్ర తన తాతయ్య ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. తాతయ్య ఇంటికి వెళ్లే ముందు పవిత్ర 101 లోకి వెళ్లి, మిస్టర్ విజయ్, ముందుగా నేను ఈరోజు తాతయ్య ఇంటికి వెళ్తాను. తరువాత చిన్న పని చూసుకుని వచ్చేటప్పుడు చెర్రీ బేబీతో కలిసి వస్తాను. మేబీ చెర్రీ బేబీ వచ్చేసరికి డిన్నర్ టైం అవ్వచ్చు, ఓకే కదా అని ఆమె షెడ్యూల్ చెప్తూ విజయ్ను అడుగుతుంది. హా, ఓకే ఓకే, యాక్చువల్గా నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ మధుశ్రీ, చెర్రీ బేబీని తొందరగా తీసుకునిరా అంటూ ఉత్సాహంగా చెప్తాడు విజయ్. విజయ్ పవిత్రతో కలిసి బయటి వరకు వస్తాడు. పవిత్ర విజయ్ కార్ పార్క్ చేసే స్పాట్లో వైట్ కలర్ పాష్ ఉండడం చూసి, ఈ స్పాట్లో కార్ను ఎవరు పార్క్ చేశారు? వాళ్లకు కళ్ళు కనిపించడం లేదా అని చిన్నగా అరుస్తుంది. విజయ్ కొంచెం ముందుకు వచ్చి, యాక్చువల్గా అది నా కారు మధుశ్రీ అని సమాధానమిస్తాడు. పవిత్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అలా అనకుండా ఉండాల్సిందని మనసులో అనుకుంటుంది. విజయ్ మాత్రం పవిత్ర మాటలను పట్టించుకోకుండా, మధుశ్రీ, ఇప్పటి నుండి నువ్వు ఈ కార్ని యూజ్ చేసుకోవచ్చు. హా, ఇంకా చెర్రీ బేబీని కూడా ఇందులోనే వెళ్లి తీసుకుని రావచ్చు అంటూ కార్ కీస్ను పవిత్ర వైపు చూపిస్తాడు.